హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జావా 8 ఫీచర్స్లో ఒకటైన లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అనేది చూస్తే, ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది ఒక అనానిమస్ ఫంక్షన్ అనమాట. సో అనానిమస్ మెథడ్ అనుకుంటే ఫంక్షన్ ఎందుకన్నామంటే, ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది ఏదైతే ఉందో ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ బెనిఫిట్స్ అనేవి మనకి ఇప్పుడు ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ద్వారా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే, దట్ ఈస్ it won't have any return type, any modifier, and also any method name. ఓకే, సో లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఒక అనానిమస్ ఫంక్షన్ అనమాట. సో ఆ అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే దానికి రిటర్న్ టైప్ ఉండదు, మాడిఫైయర్ ఉండదు, అలానే మెథడ్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్ కూడా ఉండదు అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం విత్ సూడో కోడ్. ఓకే, సో లెట్స్ సే నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ వాయిడ్ హెలో అని. సో ఇది ఎస్ఓపి ఆఫ్ ఏం ఇంప్లిమెంట్ చేస్తుందంటే హలో అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్లో రాయాలంటే ఎలా రాయొచ్చో చూద్దాం. సో మనం మెథడ్ నేమ్ ఏముండదు, మాడిఫైర్ ఏముండదు అని అనుకున్నాం కాబట్టి జస్ట్ ఎంటీ పారాన్సిస్ అనమాట. ఎందుకు ఇక్కడ హలో అనే మెథడ్కి ఇది ఏమి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి ఎంటీ పారాన్సిస్. సో ఇంప్లిమెంటేషన్ ఎలా రాస్తాము అంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్ సిగ్నేచర్ హైఫన్ గ్రేటర్ దాన్ అని చెప్పి రాస్తాం. సో ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్ సిగ్నేచర్ అనమాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ఏముంది, ఈ హెలో అనే మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ఎస్ఓపి ఆఫ్ హెలో అని ఉంది. ఓకే, సో ఎస్ఓపి ఆఫ్ హెలో. ఓకే, సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ని మనం ఫర్దర్గా ఇంకా ఎలా మాడిఫై చేయొచ్చు అంటే, సో లెట్స్ సే ఇది ఒక మనకున్నది ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఇంప్లిమెంటేషనే కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. అంటే ఓకే, ఇక్కడే మాడిఫై చేసి చూపిస్తా. ఈ కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదనమాట సింగిల్ లైన్ ఇంప్లిమెంటేషన్స్కి, అలా కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు. సో ఇలా సింపుల్గా ఎస్ఓపి ఆఫ్ హెలో అని చెప్పి రాసేయచ్చు. ఓకే, సో దీంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ ఇంకొక మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ ఇంట్ సమ్ అనే మెథడ్ తీసుకుంటున్నాను, ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకే, సో ఇదేం చేస్తుంది ఓకే, ప్రజెంట్ ముందు ఫస్ట్ వాయిడ్ ఇంప్లిమెంటేషన్తో తీసుకుంటాను. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఎస్ఓపి ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి ప్రింట్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు లాంబ్డా సిగ్నేచర్లో. సో ఇప్పుడు ఈ సమ్ అనే మెథడ్ సిగ్నేచర్ ఏముంది, ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంటుంది. సో ఇన్పుట్ పారామీటర్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఇంప్లిమెంటేషన్ గోస్ టు ఏం రాయొచ్చు, సింగిల్ స్టేట్మెంటే కాబట్టి సేమ్ ఎస్ఓపి ఆఫ్, ఇదే కాపీ చేస్తున్నాను, కాపీ. సో ఎస్ఓపి ఆఫ్ సేమ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి ఇలా ఇంప్లిమెంటేషన్. ఓకే, దీన్ని ఫర్దర్గా ఎలా మాడిఫై చేయొచ్చు అంటే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రిటర్న్ టైప్ అనేది ఇంట్ అనేది తీసేస్తే అంటే మన జావా కంపైలరే కనుక ఐడెంటిఫై చేసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలా వెల్ అండ్ గుడ్ కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు అంటే ఏ కామా బి, ఇంప్లిమెంటేషన్ గోస్ టు ఎస్ఓపి ఆఫ్. సో సేమ్ ఇది కూడా సింగిల్ లైన్ స్టేట్మెంట్, సేమ్ ఇంప్లిమెంటేషనే కాబట్టి జస్ట్ మనం ఏం చేసాం, ఇంట్ అనే ఈ డేటా టైప్స్ని తీసేసాము, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి కంపైలరే ఐడెంటిఫై చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఇదే దాన్ని మనం వాయిడ్ కాకుండా ఇంట్ అని మెన్షన్ చేసామనుకోండి. సో ఓకే, కింద రాద్దాం ఇంకో ఇంప్లిమెంటేషన్, అది పబ్లిక్ ఇంట్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి, రిటర్న్ వాల్యూ చేసింది అనుకోండి. ఓకే, సో ఒకవేళ రిటర్న్ వాల్యూ ఉంటే, రిటర్న్ డేటా టైప్ ఉంటే అప్పుడు ఎలా రాస్తామంటే ఏ కామా బి గోస్ టు
ఏ ప్లస్ బి. సో రిటర్న్ టైప్ ఉన్నా కూడా మనం ఏమి మెన్షన్ చేయని అవసరం లేదనమాట. సో ఎస్ఓపి అనేది ఏదైతే ఉంటుందో అలాంటి ప్లేస్లో ఇప్పుడు మన ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఏ ప్లస్ బి అనేది అదే రాస్తాం. రిటర్న్ కీవర్డ్ కూడా అవసరం లేదనమాట. ఓకే, సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి కర్లీ బ్రేసెస్ అవసరం లేదు. ఓకే, ఇక్కడ డేటా టైప్స్ కూడా మెన్షన్ చేయలేదు. రిటర్న్ టైప్ మెన్షన్ చేయలేదు, మోడిఫైర్స్ మెన్షన్ చేయలేదు, నేమ్ కూడా లేదు. సో అనానిమస్ ఫంక్షన్ దాని ఇంప్లిమెంటేషన్ అనేది వచ్చిందా. సో ఇప్పుడు ఇదే మనం ఎగ్జాంపుల్స్ ఎగ్జిక్యూట్ చేసి ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన దీనికోసం విత్ నేమ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఎస్ఆర్సిలో ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. సారీ, ప్యాకేజ్ com.ttt ది టెక్ ట్రైనర్. ఓకే, దీంట్లో క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ క్యాలిక్యులేటర్లో ఏంటి, సమ్ అనే ఒక మెథడ్ ఉంది. పబ్లిక్ వాయిడ్ సమ్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. దీని ఇంప్లిమెంటేషన్ ఏమనుకున్నాం, system.out.println ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సో దీన్ని మనం జనరల్గా అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంకొక మెయిన్ మెథడ్ ఉంది, అప్లికేషన్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అప్లికేషన్. ఓకే, సో దీంట్లో మెయిన్ మెథడ్. సో మన జనరల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా చేస్తాం, క్యాలిక్యులేటర్ ఈక్వల్ టు న్యూ క్యాలిక్యులేటర్ ఆఫ్ ఓకే కన్స్ట్రక్టర్ క్యాలిక్యులేటర్ డాట్ సమ్ అనే 2,3. సో ఇలా కాల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5 అని వచ్చింది, మనం 2,3 పాస్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ సిగ్నేచర్లో చేయాలి అంటే, సో ఇప్పుడు మన ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకుంటే, ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ అని కాంక్రీట్ క్లాస్లో రాసాం. ఓకే, సో ఇక్కడ మరి మెయిన్ మెథడ్ ఉండే అప్లికేషన్లో ఏం చేస్తున్నాం, ఆ క్యాలిక్యులేటర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇదేంటి, మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ అనమాట. సో మరి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ స్టైల్ అంటే ఏంటి, మనం ఈ కాంక్రీట్ క్లాసెస్ అవసరం లేకుండా ప్లస్ ఈ కాంక్రీట్ క్లాస్ ద్వారా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు కాంక్రీట్ క్లాస్ని అవాయిడ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ క్రియేషన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట మనం. సో అది ఎలా చూద్దాం. సో కాంక్రీట్ క్లాస్ అవాయిడ్ చేయాలి అంటే ఏంటి, మనకి ఇంటర్ఫేస్ కావాలి. ఇంటర్ఫేస్, సో ఇంటర్ఫేస్ కాబట్టి సేమ్ నేమ్ బట్ నేమింగ్ కన్వెన్షన్ ఐఎన్ ఫాలో చేస్తాం కాబట్టి ఐ క్యాలిక్యులేటర్ అని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లో సేమ్ సమ్ అనే మెథడ్ పబ్లిక్ వాయిడ్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకే, సో ఇప్పుడు మరి దీన్ని ఎలా యూజ్ చేస్తాము విత్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ చూద్దాం. సో ఐ క్యాలిక్యులేటర్ అని చెప్పి తీసుకుంటున్నాం, యాజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు న్యూ ఇలా అవసరం లేదు, అనానిమస్ క్లాస్ కూడా క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో ఎలా అంటే, సో ఇప్పుడు మనకి ఈ క్యాలిక్యులేటర్ అనే దానికి ఈ సమ్ అనే మెథడ్లు ఏమేమి ఉన్నాయి, ఇంట్ ఏ కామా ఇంట్ బి అని ఉన్నాయి. ఓకే, సో ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఇంప్లిమెంటేషన్ గోస్ట్ అంటే ఏమనుకున్నాం, హైఫన్ గ్రేటర్ దాన్ సిగ్నేచర్ అనుకున్నాం. మనకి సింగిల్ లైన్ స్టేట్మెంట్ కాబట్టి ఎస్ఓపి ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సో మరి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఫ్యాన్సీ డాట్ సమ్ ఆఫ్ 2,4 నెంబర్ మార్చాను చూద్దాం. ఓకే, 6 వచ్చిందా. సో ఇంప్లిమెంటేషన్ మనకి ఇప్పుడు ఇక్కడ నుండి ఎగ్జిక్యూట్ అయింది, మన అనానిమస్ ఫంక్షన్ ద్వారా ఏదైతే ప్రొవైడ్ చేసామో అది. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎక్కడైనా క్రియేట్ చేసామో ఏం లేదు. ఓకే, కాంక్రీట్ క్లాస్ కూడా యూజ్ చేయలేదు. సో అలానే డేటా టైప్స్ తీసేసి చూద్దాం. సో డేటా టైప్స్ తీసేసి చూసినా కూడా ఎగ్జిక్యూట్ అయిందా. ఓకే, సో ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ ఎస్ఓపి కాకుండా రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేలాగా రాద్దాం. అంటే ఏంటి, ఏ ప్లస్ బి అనేది సమ్ చేసి రిటర్న్ చేస్తున్నాం మనం.
సో రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్లో మనం ఇక్కడ వాయిడ్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంట్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఓకేనా, రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేయలేదు బట్ స్టిల్ మనకి వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఎస్ఓపి స్టేట్మెంట్ లేదు కాబట్టి మనకి ప్రింట్ అవ్వట్లేదు. system.out.println of a plus b equal to a plus b. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, వర్కౌట్ అయిందా? సో ఇదన్నమాట లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్కి మనం ఎలా చేసామంటే ఒక ఇంటర్ఫేస్లో ఒకటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసాము విత్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ ఒకటే ఇంటర్ఫేస్లో ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని అంటాం. ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.